3 క్యాబినెట్ బెర్తులను భర్తీ చేశారు. అదే ఊపులో ఇన్ఛార్జ్ మంత్రులను మార్చారు. అందులో ముగ్గురిని ఏ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించని సీఎం మరో ముగ్గురిని మాత్రం వేరే జిల్లాలకు ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా మార్చారు. కొత్తగా క్యాబినెట్లో చేరిన ముగ్గురికి 3 జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురిని ఎందుకు తప్పించినట్లు? క్యాబినెట్లో చేరిన ముగ్గురు మంత్రులకు అవకాశం ఇస్తూ సీనియర్ మంత్రులను పక్కన పెట్టడానికి కారణమేంటి? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల మార్పు వెనుక రీజన్ ఏంటి? ముగ్గురు సీనియర్లను ఎందుకు పక్కకు పెట్టినట్లు? మరో ముగ్గురిని వేరే జిల్లాలకు ఇన్ఛార్జ్గా వేయడం ఏంటి? ఇన్ఛార్జ్ మంత్రులకు వర్గ విభేదాలు తలనొప్పిగా మారాయా? తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పాత సాంప్రదాయాన్ని మళ్లీ తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించేవారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ల ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు స్పీడప్ అయ్యేవి. కానీ తెలంగాణ వచ్చాక ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు. గత 10 ఏళ్లుగా లేని ఇన్ఛార్జ్ మంత్రుల పాలనకు సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ మొదలు పెట్టారు. క్యాబినెట్లో 11 మంది మంత్రులు ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మినహా మిగతా 10 మంది మంత్రులకు 10 ఉమ్మడి జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. ఈ ఏడాదిన్నర కాలంగా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇన్ఛార్జ్ మంత్రి కనుసన్నల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇలా ప్రతి కీలకమైన పనికి ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం ఉండడంతో ఆ పోస్టుకు ఫుల్ ప్రయారిటీ పెరిగింది. మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులకు ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. లేటెస్ట్ గా 3 మంత్రులు క్యాబినెట్ లోకి రావడంతో పాతవారిలో 3 మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖను ఏ జిల్లాకు ఇన్ఛార్జ్ గా నియమించలేదు. అలాగే మరో 3 మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలను మార్చారు. సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుకు వేరే జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. అయితే 3 మంత్రులకు ఏ జిల్లా బాధ్యతలు ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. మంత్రుల బాధ్యతలను మార్చడానికి కారణం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఫుల్ బిజీగా మారారట. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఫాలో అప్ చేయడం, నీటి కేటాయింపుల విషయంలో తరచూ కేంద్రం దగ్గరికి వెళ్లాల్సి ఉండడంతో వర్క్ లోడ్ భారీగా పెరుగుతోందట. అందుకే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని సీఎం కోరడంతో ఓకే చెప్పారట. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు కీలకమైన మెట్రో రైల్, ఇతరాత్ర అభివృద్ధి కార్యక్రమాలపై బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి తనను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారట. ఇక మరో మంత్రి కొండా సురేఖను బాధ్యతల నుంచి తప్పించడానికి వేరే కారణం ఉందట. ఈ మధ్య కాలంలో మంత్రి కొండా సురేఖకు ఆరోగ్యం సరిగా ఉండడం లేదు అంటున్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఫుల్ టైం ఇవ్వలేకపోతున్నట్లు సీఎంకు చెప్పారట. అందుకే ఈ 3 బాధ్యతలను మార్చారట. దీంతో ఇన్ఛార్జ్ మంత్రులుగా కొత్తగా క్యాబినెట్ లో చేరిన గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్లకు ఛాన్స్ దక్కింది. ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతల విషయంలో మరో 3 మంత్రులకు స్థానచలనం కలిగించారు సీఎం రేవంత్. మంత్రి సీతక్కను ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లాకు మార్పు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేతలతో మంత్రి సీతక్కకు గ్యాప్ పెరిగింది. అక్కడి నేతలు మంత్రి సీతక్కపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. దీంతో మంత్రి సీతక్క తనకు ఆ జిల్లా బాధ్యతలు వద్దంటూ సీఎంకు విన్నవించారట. అందుకే ఆదిలాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు మార్చారు. మొన్నటి వరకు నిజామాబాద్ జిల్లా బాధ్యతలు చూసిన జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలను అప్పగించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకున్న కరీంనగర్ జిల్లా బాధ్యతలను తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగించారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుకున్న ఖమ్మం జిల్లా బాధ్యతలను వాకిటి శ్రీహరికి ఇచ్చారు. మొత్తం మీద సీనియర్ మంత్రులు పక్కకు తప్పుకున్న నేపథ్యంలో కొత్త మంత్రులకు ఛాన్స్ దక్కింది. కొత్త మంత్రులు ఇన్ఛార్జ్ జిల్లా బాధ్యతలను ఏ విధంగా నెరవేరుస్తారు అనేది మున్ముందు వేచి చూడాలి.